దేశం బంగ్లాదేశ్ అట, రాజస్థాన్లో ఆధార్ కార్డు ఉందట, ఆదిలాబాద్లో దొంగతనాలు చేస్తుండట. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు 9 ఏళ్లుగా దేశవ్యాప్తంగా చోరీలకు పాల్పడుతున్న ముఠా. మావలలో చోరీ కేసులో పట్టుబడ్డ నిందితులట. మళ్ళీ అటు ఇటు పోయి తెలంగాణలో ఉన్న గవర్నమెంటే వాళ్ళని పట్టుకున్నది. మరి ఏం చేస్తుందండి ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు? ఎట్లా ఎంటర్ అవుతున్నారు ఈ దొంగలంతా? ఏ రాష్ట్రాల నుంచి ఎంటర్ అవుతున్నారు? చివరికి ఆధార్ కార్డు ఎట్లా సంపాదించిన వాడు రాజస్థాన్లో? ఎవరున్నారు అక్కడ అధికారంలో? మామూలు సామాన్యుడు ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ చేయాలన్నా, ఫోటో చేంజ్ చేయాలన్నా, ఇంకేదన్నా చేంజ్ చేయాలన్నా 1కి 2 సార్లు రిజెక్ట్ అవుతూ ఉంటాయి. మరి ఇట్లాంటి దొంగలకు ఎట్లా ఆధార్ అప్డేట్ అవుతుంటుంది? ఇప్పుడు మీరు అంటుంటారు కదా, మీరు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, పాకిస్తాన్ నుంచి వచ్చారని. అసలైన దొంగలు బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచో ఇంకో దగ్గర నుంచి వచ్చి దొంగతనాలు చేస్తున్నారు. మరి వీళ్ళని ఎందుకు ఎంటర్ అవుతున్నారు? చొరబాటుదారులు ఎట్లా దేశంలోకి ఎంటర్ అవుతున్నారు? ఎంటర్ అవ్వడం ఒక భాగం అయితే, ఇక్కడికి వచ్చి మన ఆధార్ కార్డుని ఎట్లా వాడు తీసుకోగలుగుతున్నాడు? ఇగో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడతారు. రాజస్థాన్లో తీసుకున్న నకిలీ ఆధార్ కార్డుతో దేశమంతా తిరుగుతారు. పగలు రెక్కీ చేసి రాత్రి చోరీలకు పాల్పడతారు. దొంగ సొత్తుతో తిరిగి తమ దేశానికి వెళ్ళిపోతారు. ఇలా 10-12 సార్లు అక్రమంగా భారత్లోకి చొరబడి దొంగతనాలు చేసిన బంగ్లాదేశ్ దొంగల ముఠాను ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు. 2 రోజుల కింద మావల పరిధిలోని కైలాస్ నగర్ కాలనీలో జరిగిన దొంగతనం కేసులో బంగ్లాదేశ్కు చెందిన మహమ్మద్ జౌనీ అలీ, మహమ్మద్ రుమాన్ అలీ, భోపాల్కు చెందిన తరుణ్ సింగ్ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. బంగ్లాదేశ్కు చెందిన నిందితులు అక్రమంగా దేశంలోకి చొరబడి జైపూర్లో ఉంటున్నట్లు ఫేక్ ఆధార్ కార్డు తీసుకున్నారట. 9 ఏళ్లుగా రాజస్థాన్, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో తిరుగుతూ ద్విచక్ర వాహనాలు, ఇండ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నారట. జూలై 11వ తేదీన బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించిన అనంతరం తన సహచరులతో కలిసి బైక్ పైన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మీదుగా ఆదిలాబాద్ చేరుకొని మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్ నగర్లో చోరీలకు పాల్పడ్డారట. నిందితులు పగటిపూట కుక్కర్లు, గ్రైండర్లు విక్రయిస్తున్నట్లు నటిస్తారట. కాలనీలో తిరుగుతారట, రెక్కీ చేస్తారట. రాత్రి వేళల్లో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడతారట. ఇట్లా వాళ్ళ దగ్గర 73 గ్రాముల బంగారం దొరికిందట. అంటే దాదాపు 7 తులాల బంగారం, 22 తులాల బంగారం నాగపూర్కు సంబంధించిన కేసట, 151 గ్రాముల వెండి అట, 4,270 రూపాయల నగదు, 5 ఐఫోన్లు ఉన్నాయట, 2 శాంసంగ్ మొబైల్ ఫోన్లట, ఒక యాపిల్ ఐప్యాడ్ అట, బైక్ అట. మొత్తం విలువ 8 లక్షలు ఉంటుందట. ఎట్లా ఎంటర్ అవుతున్నారు మరి?